సాధారణంగా మనం ఒకరింటికి వెళుతున్నాం. ఆయనేమో మనకు చాలా సహాయం చేశాడు. ఆయనకు కొంచెం కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడానికి మనం వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. వెళ్ళేటప్పుడు దారిలో మనం ఆ వ్యక్తికి ఏం కొనాలి, ఏ రకంగా నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామా, ఎందుకంటే ఎంత సహాయం చేశాడు కదా అని చెప్పి ఆలోచిస్తూ వెళ్తాం. దారిలో ఏదైనా కొని లేకపోతే ఏదైనా మంచి డ్రెస్ లేకపోతే ఏదైనా వస్తువు కొని తీసుకెళ్ళి ఇస్తాం. అంటే ఆ వ్యక్తిని కలక ముందే ఏం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఏ రకంగా తను ఎంత సహాయం నాకు చేశాడు కదా, ఏ రకంగా నేను అతనికి కృతజ్ఞత చెల్లించను అని చెప్పి ముందుగానే మనం ఆలోచించుకుంటూ ఒక బహుమతిని లేదా ఒక గిఫ్ట్ని సిద్ధపరిచి తీసుకెళ్ళి ఇస్తామన్నమాట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటేనండి, భక్తుడు ఇక్కడ కీర్తన 116 అధ్యాయంలో 12వ వచనంలో ఇదే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుని విషయంలో. చూడండి 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. చూసారా ఏమడుగుతున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. నేనేం చెల్లించాలి? ఆయన ఎన్నో ఉపకారాలు నాకు చేశాడు. ఏం చేయాలి నేను ఆయనకి? ఏ రకంగా ఆయనకు స్తుతులు చెల్లించాలి? ఒక వ్యక్తికే మనం గిఫ్ట్ కొనడానికి ఎంతో ఆలోచిస్తాం కదండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి? దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. సో మనం కూడా మన మనసులో ఈ ప్రశ్న ఎప్పుడు ఉంటానే ఉండాలి. సో మందిరంకి మనం బయలుదేరాం, మందిరంకి వస్తున్నాం, దారంతా కూడా మన మైండ్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఇదే ప్రశ్న. ఏంటి? 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. ఇదే ప్రశ్న వేసుకుంటూ రావాలంటండి. ఇన్ని మేళ్ళు చేశాడు కదా నా జీవితంలో, ఆత్మీయంగా శారీరకంగా ఎన్నో మేళ్ళు చేశాడు కదా, ఏ రకంగా నేను ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, ఆయనకి ఏం చెల్లించాలి నేను? ఈ ప్రశ్నతో మనం రావాలి. నిజానికి నేను ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు దావీదు జ్ఞాపకం వచ్చాడు. దావీదు తన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు ఆయనకు చేశాడు. ఎలాంటి మేళ్ళు అంటే ఒకప్పుడు ఆయన ప్రారంభం ఎలా అంటే చాలా దీనస్థితి, ఒక గొర్రెల కాపరి. ఆయన గురించి ఎవరు కూడా అంత పట్టించుకునేవారు కాదన్నమాట. ఇంట్లో కూడా ఒకసారి సమూయేలు ప్రవక్త వస్తే, యెషయా మీ కుమారులందరినీ తీసుకురా అంటే అందరినీ పిలిచాడు, కానీ ఒకరిని పిల్లారు. ఎవరిని? దావీదుని. అప్పుడు వీళ్ళందరినీ చూసిన తర్వాత దేవుడేమో సమూయేలుకు చెప్తాడు, వీళ్ళెవరినీ కాదు నేను కోరుకునేది అని అంటే, అప్పుడు మళ్ళీ అడుగుతాడు, ఇంకెవరన్నా ఉన్నారా అంటే, ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, చిన్నాడు, ఎక్కడ పొలంలో ఉన్నాడు, ఆయన పిలిపించండి. అప్పుడు వాళ్ళందరి ముందు దావీదుని అభిషేకించి రాజుగా అభిషేకిస్తాడనమాట. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి రాజుగా. సో అవన్నీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా స్థితి ఏంటి, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు అని చెప్పి ఆయన రాజు అయిన తర్వాత ఆలోచించాడంటండి. ఇన్ని ఉపకారాలు దేవుడు నా జీవితంలో చేశాడు కదా, నేనేం చెల్లించాలి? ఏం చేశాడు దావీదు చెప్పండి? అంటే ఏం చేద్దాం అనుకున్నాడు? దేవుని కొరకు మందిరాన్ని కడదాం అనుకున్నాడు. మందిరాన్ని కట్టి చేద్దామని అంత కలపంతా కూడా సిద్ధపరిచాడు. అయితే దేవుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు, కానీ ఆయన కుమారుడిని సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు. సో ఈ విషయం ఎందుకు దావీదు గురించి ఎత్తానంటే, అలాంటి మనసే మనందరికి కూడా ఉండాలి. ఇక్కడ కీర్తన 116:12 వచనంలో ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించాలి? ఏం చెల్లించాలి? ఎన్నో ఆత్మీయమైన మేలు చేశాడు, ఎన్నో శారీరకంగా ఎన్నో మేలు చేశాడు, ఎంతగానో నన్ను హెచ్చించాడు. నా ఒకప్పుడు స్థితి ఏంటి, నా ఇప్పుడు స్థితి ఏంటి? దేవుడు ఎంతగా నన్ను హెచ్చించినందుకు నేనేం చేయాలి? మందిరానికి నడుచుకుని వస్తున్నప్పుడు, బండి మీద వస్తున్నప్పుడు ఇదే మనసు మనకు ఉండాలంటండి. దేవా, నేను ఏ రకంగా నేను ఆరాధించాలి, ఏ రకంగా నేను స్తుతులు చెల్లించాలి? ఒక్కొక్కసారి అండి మనకు మందిరానికి రావటం, వాక్యం వినడం, ఆయన ఆరాధించడం, ఇది యాంత్రికం అయిపోద్ది. యాంత్రికం అంటే ఒక అలవాటుగా మారిపోద్ది అనమాట. ప్రతి వారం చేసేదే కదండి, వెళ్ళి 2 పాటలు పాడతాము, ఏదో వాక్యం వినేస్తాం, బల తినేస్తాం, కానుకేసి వచ్చేస్తామండి. అది కాదండి, దేవునికి అది ఇష్టం లేదు. ప్రభు ఒకసారి ఒక దగ్గర అన్నాడు, వీరు తమ పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు అనమాట. అలాంటిది మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, 2-3 గంటలు ఇక్కడ గడిపాం, కానీ దేవునికి ఇష్టం లేని మనసుతో మనం ఏదైనా ఆరాధన చేసామా, ఏం చేసినా దేవుడు
దాన్ని అంగీకరించలేదు అనుకోండి, వేస్ట్ అనమాట. ఇప్పుడు కయ్యను అర్పణ తీసుకొచ్చాడు, దేవుడు దాన్ని అంగీకరించలేదు. అంగీకరించిన అర్పణ ఎంత తెస్తే ఎందుకండి? సో దేవుడు కోరే ఆరాధన ఏంటంటేనండి, మనం ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడే ఈ ప్రశ్నతో రావాలి, ప్రభువా నువ్వు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటున్నాను, ఏ రీతిగా నీకు కృతజ్ఞత చెల్లించను. ఒక పాట కూడా ఉంది మనకి, నీవు చేసిన ఉపకారంలో నేనేమి నీకు చెల్లింతును అని అంటున్నాడు చూసారా. ఆ మనసుతో మనం మందిరానికి రావాలన్నమాట. సో భక్తుడు ఆ ప్రశ్న వేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకు అనేక విషయాలు జ్ఞాపకం వచ్చాయి దారంట. ఆ దారిలోనే ఎన్నో విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటున్నాడు. అంతే దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేశాడనమాట. సో ఈ కీర్తన 116 మనం అర్థం చేసుకోవాలి అంటే 3 ప్రశ్నలు వేసుకోవాలండి. మొదటిది, ఏ రీతిగా మనం సిద్ధపడాలి? చెప్పండి, ఏ రీతిగా సిద్ధపడాలి? ప్రభుని ఆరాధించాలి అంటే ఏ రీతిగా సిద్ధపడాలి? అది మొదటి ప్రశ్న. రెండోది, ఎక్కడ ఆయన్ని ఆరాధించాలి? రెండోది, ఎక్కడ ఆయన్ని ఆరాధించాలి? మూడో ప్రశ్న, ఏమని మనం ఆయన్ని ఆరాధించాలి? చెప్పండి, 3 ప్రశ్నలు ఏంటి? ఏ రీతిగా సిద్ధపడాలి, ఎక్కడ ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి? ఈ 3 ప్రశ్నలకు మనకు అద్భుతమైన జవాబులు ఈ భాగంలో మనకు దొరుకుతాయి. మొట్టమొదటిగా, ఏ రీతిగా మనము సిద్ధపడాలి? ఓకే, ఒక 3 విషయాలు మనం చూద్దాం ఆ ప్రశ్నకు. కీర్తన 116 మొదటి వచనం చూడండి. యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించినాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. సో మొట్టమొదటిది, ఏ రీతిగా సిద్ధపడాలి అంటే దేవుని పట్ల ప్రేమ ఉండాలంటండి. దేవుని పట్ల మనకేం ఉండాలి? ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమిస్తూ మనం ఆయన్ని ఆరాధించాలి. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. దేవుని పట్ల ప్రేమ ఉందా? ప్రేమించే మనసు ఉందా? సో మొదటిది ఎలాంటి మనసు ఉండాలి చెప్పండి? ప్రేమించే మనసు. చెప్పండి అన్నమాట, ప్రేమించే మనసు. సో దేవుడు మన దగ్గర నుంచి కోరేది కూడానండి, ఏది చేసినా సరే ప్రేమతో చేయాలని ఆయన కోరుతున్నాడు. పేతురుకు 3 సార్లు ఒక ప్రశ్న వేశాడు దేవుడు. ఏంటి? పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఓ ప్రేమిస్తున్నా. మళ్ళీ అడిగాడు, ఒకసారి ఆలోచించు, నువ్వు ఇస్తున్న జవాబు మళ్ళీ ఒకసారి ఆలోచించు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు. 3వ సార్లు మళ్ళీ అడిగాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అన్నిసార్లు ఎందుకు అడిగాడండి అంటే తన మనసును పరీక్షించుకోవడానికి, నిజంగా ప్రేమిస్తున్నాం. నిజానికి విశ్వాసులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే తెలుసా? దేవుణ్ణి వారు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఒకప్పుడు పాపాన్ని ప్రేమించేవారు, ఒకప్పుడు లోకాన్ని ప్రేమించారు, ఒకప్పుడు డబ్బుని ప్రేమించారు, ఒకప్పుడు లోకస్తులను ప్రేమించారు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రేమ మారిపోద్ది అన్నమాట. ఎలా చెప్పారండి అంటే రోమా 8:28 తీయకుండా చెప్పగలరా వచనం ఏంటో? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడే సమస్తం సమకూర్చి జరుగుతుంది. అక్కడ అన్నాడు స్టార్టింగే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన, అంటే రక్షింపబడిన వారికి ఉండే ప్రస్ఫుట లక్షణం ఏంటంటే వాళ్ళకి దేవుని పట్ల ఏముంటుంది? మిక్కుటమైన ప్రేమ. ఈవేళ మందిరానికి ఎందుకు వచ్చారండి అంటే నాకు ప్రభు అంటే ప్రేమ అండి. కానుక ఎందుకు ఇచ్చారండి అంటే నాకు ప్రభు అంటే ప్రేమ. మీరు ఎందుకంటే వాక్యం చెప్తానంటే నాకు ప్రభు అంటే ఎంతో ప్రేమ అండి. ఆయన పరిచర్య ఎందుకు చేస్తున్నారండి, ఆయన సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారంటే నాకు ప్రభు అంటే ఎంతో ప్రేమ. మానవుల్లో విశ్వాసుల్లో ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ తగ్గే ప్రమాదం ఉంది. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రభు పట్ల ఖచ్చితంగా మనకేముంటుంది? ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ తగ్గే ప్రమాదం ఉంది. ఎలాగా? మనం ఎఫెసీ సంఘానికి ప్రభు ఒక హెచ్చరిక చెప్పాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మీలో ఏం పోయింది? మొదటి ప్రేమ పోయింది. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎంతో ప్రేమ ఉండేది, రక్షింపబడినప్పుడు ప్రేమతో అన్నిటికంటే నన్ను ఎంతో ప్రేమించేవారు. కానీ ఇప్పుడు రాను ప్రేమ ఏమైంది? ప్రేమ తగ్గడం అంటే ఏంటో తెలుసా? ఆయన మీద ఉండాల్సిన ప్రేమ ఇంకో దాని మీదకి వెళ్ళిందన్నమాట. అర్థమైందా మీకు? ఒక దాని మీద ప్రేమ తగ్గుతుందంటే ఇంకో దాని మీద ప్రేమ పెరుగుతుందన్నమాట. ప్రభు అదే అంటున్నాడు. ఇంతకు ప్రేమించేవారు నిజంగానే, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు, మొదటి ప్రేమ పోయింది అంటున్నాడు అనమాట. సో ప్రభుని ఆరాధించక ముందు అంటండి మనం పరీక్షించుకోవాల్సింది, నాకు ప్రభుని ప్రేమించే మనసు ఉందా లేదా అని చెప్పి మనల్ని మనం ఏం చేయాలటండి? పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటేనండి, విశ్వాసులకు ఆ ప్రేమ ఎలా వస్తుంది అని అంటే
ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థం చేసుకుంటే మనం ఆయన్ని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. 1 యోహాను 4:10 ఏముంది? మనం ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ముందు ప్రేమించాడు. చూడండి ఒకసారి, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని పంపిన, ఇందులో ప్రేమ ఉంది. సో మనం ఆయన ప్రేమిస్తున్నాం అంటే అంతకంటే ముందు ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ ప్రేమను అర్థం చేసుకునే కొలది మనం ఆయన్ని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. నేను ప్రభు యొక్క ప్రేమను గురించి అర్థం చేసుకోవడానికి చాలా చాలా విషయాలు ప్రభు నేర్పించాడు. కానీ అన్నీ చెప్పను, కానీ ఒక్క విషయం చెప్తాను. ప్రభు ప్రేమ ఎంత విలువైందో అర్థం చేయించడానికి ఒక్క విషయం జాగ్రత్త మనసు పెట్టండి. ఓకే, ఆదాము ఉన్నాడు. ఆదాముకి అవ్వ పట్ల ఎంతో ప్రేమ చూపించాడు కాబట్టి అవ్వ వచ్చిన వెంటనే పాటలు పాడాడు. ఏ పాట పాడాడు గుర్తుందా? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి భలే పాటలు పాడాడు. అంత బాగానే ఉంది స్టార్టింగ్లో. అయితే రాను ఏమైందంటే పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఆదాముని ప్రశ్నిస్తున్నాడు. పండు తినవా అని చెప్పి, నేను వద్దన తినవా అని అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చావే. ఆ స్త్రీ అంటే ఏంటి, ఆ మాటల అర్థం ఏంటో తెలుసా? నన్నేమనొద్దు, ఆవిడ శిక్షించు అంటే తప్పించుకుంటున్నాడు అనమాట. నన్నేమనొద్దు, ఏమైందయ్యా నీ ప్రేమంతా ఏమైందయ్యా అంటే అది మనిషి యొక్క ప్రేమ, కలుషితమైన ప్రేమ. పాపం చేశాడు కదా, కలుషితమైన ప్రేమ. నన్నేమనొద్దు, నన్ను వదిలే, స్పేర్ మీ, పనిష్ హర్ అంటున్నాడు అన్నమాట. కానీ యేసు ప్రభుని గురించి ఆలోచించండి. యేసు ప్రభు ఆయన రెండో ఆదాము, ఆయన వధువు ఎవరు? సంఘం. ఆయన తండ్రి దగ్గర అన్నది ఏంటో తెలుసా? తండ్రి వారు పాపం చేశారు కానీ వాళ్ళని ఏమనొద్దు, నన్ను శిక్షించు, నా మీద నీ ఉగ్రత కుమ్మరించు, వాళ్ళ మీద నీ వాత్సల్యత చూపించిన ఆయన, వాళ్ళ మీద నీ కరుణ చూపించిన వాళ్ళు ఏవదలను ఆయన. అది అప్పగించుకునే ప్రేమ అండి, తప్పించుకునే ప్రేమ కాదు. ఆ ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే ప్రభుని ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. ఈ ప్రేమ మారని ప్రేమ. మనం మారిపోయినా సరే ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడూ మారదు. ఆయనకి ఇష్టంగా ఉన్న రోజును ఆయన అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన బాధ పెట్టిన రోజును కూడా అదే ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. అవసరమైతే సరి చేస్తాడు, అవసరమైతే 2 దెబ్బలేస్తాడు, మళ్ళీ ఆయన మార్గంలో తెచ్చుకుంటాడు. అంతేగాని ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటేనండి ఆయన ప్రేమించకుండా ఉండలేము. ఒకవేళ మన ప్రేమ కొంచెం కిందకి వెళ్ళింది అనుకుందాం, పరీక్షించుకొని ఆయన్ని అన్నిటికంటే ఎక్కువగా ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. సో మన ప్రేమను పరీక్షించుకోవాలి. ప్రేమించే మనసు, ఆయన అందరికంటే ఎక్కువగా ప్రేమించే మనసు నాకు ఉందా? ఆయన ప్రేమిస్తే ఆయన బాధ పెట్టాం. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళు మన వల్ల బాధపడుతున్నారంటే మనం తట్టుకోలేము, అంతేనా? ఒక అబ్బాయి అంట ఊరి మీద తిరుగుతూ చాలా అల్లరి చిల్లరగా ఉంటున్నాడంట. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడు గద్దించి నాన్న అలా చేయొద్దు అంటే గసిరేవాడు, ఇసిరేవాడు, నువ్వు ఊరుకో, నువ్వు అని అనేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ చెప్పి వాడు ముందే బొళ్ళమని ఏడ్చేస్తుందంట. అంటే తట్టుకోలేక ఇంకా చెప్పి విసుకుపోయి ఇంకేం అనలేక ఏడ్చేస్తూ ఉంటే అమ్మ కళ్ళంటే నీళ్లు చూసేటప్పటికి ఆ వేళ ప్రామిస్ చేశాడట, మమ్మీ సారీ, ఇంకెప్పుడు నేను అలా చేయను, నీకు లోబడతాను. ఎందుకు ఆ మనసు వచ్చిందంటే తాను ప్రేమించే అమ్మ బాధపడుకుంటే బిడ్డ తట్టుకోలేకపోయాడు అనమాట. సో నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తేనండి, మనం చేసే పనుల వల్ల ఆయన బాధపడుతున్నాడని అర్థమైతే మాత్రం ఆ పని అర్జెంటుగా మానేస్తాం. సో పరిశుద్ధంగా ఉండడానికి ఒక సీక్రెట్ ఏంటంటే ప్రభువు పట్ల మనకుండే ప్రేమ. సో మన ప్రేమను మన ప్రభువు పట్ల నాకు నిజంగా ఆ మొదటి ప్రేమ ఉందా లేదా, ఆ ప్రేమ చల్లారిపోయిందా, అది ఎవరికి వారు మనం ఏం చేయాలట? పరీక్షించుకోండి. ఇది లేకుండానండి మనం ఎంత ఆరాధన చేసినా అంటే ప్రభు ఒకటే అంటాడు, నువ్వు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నావు కానీ నీ హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. నీకు నా పట్ల ప్రేమ లేకుండానే చేస్తున్నావు ఇదంతా, ఆయన అంగీకరించడం అనమాట. సో అది మొదటి ప్రశ్నలో ఒక విషయం మనం అర్థం చేసుకున్నాం. సో ప్రేమించే మనసు ఉండాలి. ఇంకోటి కృతజ్ఞత మనసు ఉండాలట. ఇంకెలాంటి మనసు ఉండాలి? ఇది ఎక్కడుందండి అంటే కీర్తన 116:17 చూడండి, కొంచెం కిందకెళ్ళి. కీర్తన 116:17, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదు. సో ఇంకా ఎలాంటి మనసుతో రావాలంటే కృతజ్ఞత. సో ప్రేమతో ప్రేమించే మనసుతో రావాలి. రెండోది కృతజ్ఞత మనసు. కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది?
కృతజ్ఞత. ఆయన చేసిన మేళ్లను తలపోసుకునే కొలది మనకు కృతజ్ఞత వస్తుందన్నమాట. కీర్తనకారు కీర్తన 103వ అధ్యాయంలో ప్రభు అదే అంటాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. మా తాతగారికి ఒక డైరీ ఉండేది. ఆ డైరీలో డేటుతో సహా ఏ సంవత్సరంలో ఏ గడియల్లో దేవుడు ఎలాంటి మేలు చేశాడు ఇవన్నీ మెయింటైన్ చేసుకునేవారు అనమాట. మా అబ్బాయి విషయంలో దేవుడు ఎంత ఈ గొప్ప కార్యం చేశాడు, నా ఆఫీస్ విషయంలో ఎలాంటి గొప్ప కార్యం. నిజం చెప్పండి, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ మీకు గుర్తున్నాయా? అప్పుడే అక్టోబర్కి వచ్చాం. నిజంగా ఏదో 1, 2, 3 గుర్తుంటాయి. కానీ మీరు నిజంగా లెక్కేసుకుంటుంటే ఒక పాట ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. సర్ప్రైజ్ అంటే ఏంటి అర్థం? ఆశ్చర్యం అవుతుందట, ఏంటి ఇన్ని మేళ్ళు చేశాడా. అది ఎందుకు లేదండి అంటే మనం మర్చిపోయాం. మనం ఏమి లెక్కలు పెట్టుకుంటామంటే, ఏం గుర్తు పెట్టుకుంటామంటే ఎవడో డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఏ ఊరు వెళ్ళాలి, లేకపోతే ఏ హోటల్లో తినాలి, ఇలాంటి లిస్టులు మెయింటైన్ చేస్తాం. కాదు, మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటే కృతజ్ఞత మనసు ఉంటుంది. సో ప్రేమించే మనసు ఉండాలి, ఇంకా కృతజ్ఞత మనసు ఉండాలి, ఇంకొకటి విధేయత చూపే మనసు. చెప్పండి, విధేయత చూపే మనసు. చూడండి, ఇలాంటి మనసు ఉంటేనేనంట మనం నిజంగా సిద్ధపడిన వాళ్ళం అంటండి. విధేయత చూపించే మనసు అని ఎక్కడండి అంటే 16వ వచనం చూడండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. చాలు 2 లేదా 3 సార్లు ఒక పదాన్ని వాడాడు ఇక్కడ. ఏంటి? నీ సేవకుడు, నీ సేవకురాలు కుమారుడు. సేవకుడు అంటే అర్థం ఏంటి? సేవకుడికి పైన ఎవరుంటారు? యజమాని. నువ్వు నా యజమానివి, నేను నీకు సేవకుడును, లేదా నేను నీకు దాసుడును. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. దాన్ని ఎలాంటి మనసు అంటారు? విధేయత చూపే మనసు. ఇప్పుడు చెప్పండి, ఏ రీతిగా సిద్ధపడి రావాలి చెప్పండి? మంచి డ్రెస్సు, మంచి పౌడరు, సెంట్ అది కొట్టుకొని వచ్చేయడం అంటే అది కాదట సిద్ధపాటు. చెప్పండి, నిజమైన సిద్ధపాటు ఏంటంట? ప్రేమించే మనసు, రెండోది కృతజ్ఞత మనసు, ఇంకా విధేయత చూపే సేవకుడు, దాసుడు లాంటి మనసు. ఇది ఉండాలంటండి. ఇవి ఉంటేనే మనం నిజంగా మన మనసు ఆరాధన చేయడానికి సిద్ధపడి వచ్చిందనమాట. సో వాక్యం చెప్తున్నప్పుడు కూడా మనకు మనం ఈ 3 యాంగిల్స్ ఆలోచించాలి. ప్రభు కంటే దేన్ని ఎక్కువ ప్రేమించేస్తున్నాను, ఏ మేలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పట్ల నేను కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాను, ఏది మర్చిపోయాను నేను. అంతేకాకుండా నిజంగా ఆయనకు లోబడే మనసు ఉందా లేదా, నేను కఠినంగానే స్టబోర్న్ హార్ట్ అంటారు ఒక్కొక్కసారి. స్టబోర్న్ అంటే అర్థం ఏంటి? లోబడండి అన్నట్టుగా మనసు, అలాంటిది ఉందా అని చెప్పి ఏ విషయాలు ప్రభుకి నేను లోబడలేదు. సో ఇలాంటి మనసుతో మనం సన్నిధికి రావాలి. అప్పుడు మనం నిజంగా సిద్ధపడినట్టు. రెండో ప్రశ్న ఏంటంటే అన్నాను, ఎక్కడ ఆరాధించాలి మనం? సో భక్తుడు ఇక్కడ 2 సార్లు 14వ వచనం ఒకటి, ఇంకొంచెం 18వ వచనం అనుకుంటా, చూడండి. ఆయన ప్రజలందరి ఎదుటిన చెల్లించింది. సో ఎక్కడికి వస్తాడంటండి? ఆయన ప్రజలందరూ ఎక్కడున్నారో అక్కడికి వస్తాడట. ప్రజలందరూ ఎక్కడుంటారు? దేవమందిరంలో ఉంటారు. సో ఇంకా 18వ వచనం కూడా చూడండి. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములో, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదు. సో ఈ మాటకు అర్థం ఏంటండి? దేవుని బిడ్డలతో కలిసి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ఇంట్లో కూర్చుంటాను కాదు, దేవుని మందిరానికి వస్తాను, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో కలిసి నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా ఇతరులకు పంచుకుంటూ మనసారా నేను దేవుని ఏం చేస్తాను? స్తుతులు చెల్లిస్తాను. ఇదండి రెండోది. సో ఎక్కడికి వచ్చి ఆయన ఆరాధించాలండి అంటే ఆయన సన్నిధికి మనం వచ్చి ఆరాధించాలన్నట్టుగా మనం చూసాం. 3వ ప్రశ్నకి త్వరగా వెళదాం. 3వ ప్రశ్న ఏంటని చెప్పాను? ఏమని మనం ప్రభుని ఆరాధించాలి, ఏమని? సో ఈ ప్రశ్నకు కనీసం మనం ఒక 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. క్లుప్తంగా ఈ 6 విషయాలు నేను మీకు వివరించి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఆయన మన మొర ఆలకించినందుకే మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. సో భక్తుడు చూడండి ఇక్కడ ఏమని ఆరాధించాలి అనడానికి మొట్టమొదటిది మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించినాడు, కాగా నేను ఆయన్ను
ప్రేమించుచున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. కష్టంలో ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయని చెప్పి నేను మొరబెట్టాను. ఆయన నా మొర, నా విన్నపములు ఆలకించాడు. ఏమండి, మన మొర ఆలకించేది అక్కడ ఒక మనిషి కాదట. ఎవరు? దేవుడు మన మొర ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకిస్తున్నాడు. ఊహిద్దాం, ఎవరన్నా ఒక పెద్ద ఆయన, ఒక మినిస్టర్ గారు అనుకుందాం, చీఫ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, లేకపోతే పెద్ద మినిస్టర్ గారు దారంటూ వెళుతూ నువ్వు ఆయన పలకరించినప్పుడు మాట్లాడారు. మాట్లాడి ఆయన ఫోన్ నెంబర్ నీకు ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఏదైనా అవసరం అయితే వెంటనే నాకు ఫోన్ చేయని అన్నారు అనుకోండి. ముందు ఏం చేస్తాం? అర్జెంట్గా ఫీడ్ చేసేస్తాం. ఫీడ్ చేసి ఆయనకి ఫోన్ నిజంగా ఎత్తుతాడా లేదా అని చెప్పి ఏం చేస్తాం? ఒకసారి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి, సార్ ఆ వేళ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు కలిశారు కదా, మీ నెంబర్ ఇచ్చారు, నేనే సార్ అని చెప్పి మాట్లాడతాం. అమ్మ చెప్పు, ఏంటి, ఏం కావాలి అని అంటే, సార్ ఇదిగోండి సార్, మాకు ఈ సమస్య ఉంది సార్, చేయండి సార్, హెల్ప్ ఇవి ఎందుకు, నేను ఫోన్ చేసి చెప్తాను, పలానా చేస్తాను అన్నప్పటికీ మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మినిస్టర్ గారు నీకు నెంబర్ ఇచ్చి నువ్వు పిలుస్తూ ఉంటే, వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే, ఆయన స్పందించి నీకు సహాయం చేస్తూ ఉంటే దానికే మనం మురిసిపోతాం. అవసరం నాకు చెప్తే, మినిస్టర్ గారు నెంబర్ ఉంది నా దగ్గర, నా ఫోన్లో, అదేదని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఓ మినిస్టర్ గారు కాదండి మనకి జవాబు ఇస్తుంది. ఎవరంటారు? ఫస్ట్ లైన్ చదవండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించున్నాడు. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అన్ని నామాల కంటే పైనామం ధరించిన దేవాతి దేవుడు నీ మొర, నా మొర అని ఏం చేస్తున్నాడు? ఇంకెంత కృతజ్ఞత మనకు ఉండాలి చెప్పండి. దేవా, నేను మొర పెడుతుంటే నువ్వు వింటున్నావా? ఏ పాటి వాడను? నిజానికండి ఒక పాపాత్ముడుగా ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టే ఆ భాగ్యం కూడా మనకు లేదు. ఎందుకంటే మన పాపములు దేవుణ్ణి మన్ని దూరపరిచాయి, ఆయన మరుగు చేశాయని రాస్తుంది. ఎక్కడ తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59:2. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ఎందుకు మనం వెంటలేదటండి? ఇక్కడ మన పాపములు ఆయనకి మనకి ఏమొచ్చాయి? అడ్డంగా వచ్చాయి. సో ఈ అడ్డంగా ఉన్న పాపం తొలగింపబడితేనే దేవుడు మన మొర ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆ పాపపు గోడను పడగొట్టి ఆ దేవునికి మనకి సమాధానం ఇచ్చి ఆ దేవుణ్ణి తండ్రి అని పిలిచే అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మన పాప శిక్ష అంతా ఆయన భరించి మనకు క్షమాపణ అనుగ్రహించి దేవునితో సమాధానం ఇచ్చి ఆయన తండ్రి అని చెప్పి మొర్ర పెట్టి అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. పరలోక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడు, మీకు మీ పరలోకపు తండ్రి ఉన్నాడు అంటున్నాడు. మన అవసరాలు మనం అడగక మునిపి ఆయనకి తెలుసు అంటున్నాడు అన్నమాట. కాబట్టి మీరు చింతించొద్దు అంటున్నాడు. మన పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. సో మొట్టమొదటిగా మనం ప్రభుని ఎందుకండి మనం ఆరాధించాలి? ఆయన మన మొర ఆలకిస్తున్నందుకే ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఒక దగ్గర అంటాడు, నీతిమంతుల ప్రార్థన అంటండి ఆయన వినడం ఆయనకి ఎంతో ఆనందకరం అంటండి. ఎక్కడ రాసింది తెలుసా మాట? సామెతలు 15:29 అనుకుంటా. సామెతలు, నీతిమంతుల ప్రార్థన ఆయన నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. కీర్తన 34:15 కీర్తన 34:15 ఆ వచనం కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. కీర్తన 34:15. అబ్బా ఎంత మంచి మాట చూడండి. వచనం 15, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సో ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనం మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. సో మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధించాల్సింది. దేవా, నువ్వు నా మొర ఏం చేసావు? నువ్వు ఆలకించావు. ఏమిటి ఈ వారంలో దేవుడు మీ మొర ఆలకించాడా? లేదా ఈ నెల లేకపోతే ఈ సంవత్సరం? ప్రశ్నించుకోండి ఎన్నిసార్లు మనం మొర పెట్టినప్పుడు. ఎందుకంటే నాకు నిన్న కదా మొన్న నా పర్స్ పోయిందనమాట. అందులో నా కార్డులు ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి.
నేనేం చేస్తున్నానంటే పిచ్చెక్కినట్టు మొత్తం కారు గీరు మొత్తం అన్నీ ఎతికేస్తున్నా. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాను ప్రతి చోటకి వెళ్ళి సీసీ కెమెరాలు ఆన్ చేయించమని చూపించేస్తున్నాను, అడుగుతున్నాను అనమాట. ఏమండి నా పర్స్ చాలా ఇంపార్టెంట్ పోయిందండి అని తిరిగేస్తున్నాను అనమాట. కార్ డ్రైవ్ చేసుకుంటే ఎక్కడంటే ఇక్కడ లేదండి 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 అని అంటున్నారు. ఇంకా చాలా బాధపడిపోతున్నాను ఎలాగా. అప్పుడు కారు మేము వస్తూ వస్తూ అరే నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఒకటి చేయలేదేంటి, మొరపెట్టలేదు దేవుణ్ణి, ఆయన చేయడా ఇలాంటివి చేయడా. వెంటనే బండి పక్కకు తీశాను, పక్కకు తీసి ఇంజిన్ ఆఫ్ చేసి కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశానండి. ప్రభువా నాకు పర్స్ పోయింది, నీ సహాయం దయచేయను ఆయన, నువ్వు సర్వజ్ఞానివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు, అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు, నావన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి అందులో. ప్రార్థన చేశానండి, మీరు చెప్తే నమ్మరు. ఇంటికి వచ్చి కారు పార్క్ చేసి కొంచెం ఎతికేటప్పుడు దొరికిందండి టక్కు పని, దొరికింది. అక్కడక్కడ ఎతికాను కానీ దొరకలేదు, దొరికేసింది. వెంటనే నేను ఏం చేయాలి చెప్పండి, దొరికేసింది చాలే జోలు పెట్టుకుని వెళ్ళిపోవడమా, మోకరించేసి దేవుని ఏం చేయాలి, స్తుతించాను. మర్చిపోకూడదు నా విషయం, అది చిన్న విషయం అవ్వచ్చు, అలాంటివి ఎన్ని చేసాడో ప్రభు మన జీవితంలో, అవునా కదండి. అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి, చిన్న విషయాల్లో కూడా. మన మొర ఆయన ఏం చేశాడండి, ఆలకించాడు. అందుబట్టే మనం ప్రభుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. రెండోది కీర్తన 116కి వెళ్ళిపోతాం. 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. నాతో చెప్పండి అన్నమాట, ఆయన నన్ను రక్షించెను. సో రెండోది ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన నన్ను రక్షించెను. సో ప్రభు దేవా నువ్వు నన్ను రక్షించినందుకే నీకు స్తోత్రాలని చెప్పి ప్రభువుని మనసారా మనం స్తుతులు చెల్లించాలి. భక్తుడు ఏ స్థితిలో ఉండగా దేవుడు ఆయన రక్షించాడో 3వ వచనం నుంచి రాసుకుంటూ వస్తున్నాడు. చూడండి 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. చూడండి ఈ ఒక్క వచనం, పాతాళపు వేదనలు అంటే అర్థం ఏంటంటే నరకానికి. పాతాళం అంటే ఏంటి అర్థం, నరకం. తన పాపాన్ని బట్టి తనకు వచ్చిన శిక్ష నిత్య నరకాగ్నిగుండం, పాతాళలోకం అన్నమాట. అగ్ని ఆరదు, పురుగు చావదు. కీర్తన 89:48లో ఏ మనిషి కూడా తనకు తానుగా పాతాళం నుంచి తప్పించుకోలేడని రాసి ఉంటుంది. ఎక్కడో చూడండి, కీర్తన 89:48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించు కొనగలవాడెవడు. అంటే అర్థం ఏంటంటే పాతాళం నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. మన శక్తితో లేదా మన పుణ్యకార్యాలతో మనం చేసే మంచి పనులతో ఏ రకంగా కూడా మనం నరకం నుంచి తప్పించుకోలేం. మొన్న ఈ మధ్యన ఒక ఆయన టీవీలో చెప్పడం విన్నాను, నాకు ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. మనం మంచి పనులు చేస్తూ ఉంటేనంట దేవుడు చూసి చాలా మంచి పనులు చేసావు, ఆ మంచి పనులు బట్టి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చేస్తారట, చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి వాక్యం చెప్పించేసి బాప్తిస్తలేదు మనకు తెలియదు మరి, అలా పరలోకం వచ్చాయని తీసుకెళ్ళిపోతాడట. అది భయంకరమైన తప్పు బోధ. మన మంచి పనులు మనల్ని పరలోకానికి చేర్చవు. కీర్తన 3వ అధ్యాయం అంటాడు, రక్షణ యెహోవాది. చెప్పండి అన్నమాట. ఈవెన్ యోనా గ్రంథంలో కూడా అంటుంది అన్నమాట, రక్షణ కేవలం యెహోవాది. దేవుంది రక్షణ, దేవుడు మాత్రమే రక్షించాలి, మన చేతుల్లో లేదు. మన మంచి, మన నీతి మనంగా రక్షించుకోలేము. మన స్థితి ఎలాంటిదంటే చచ్చిన స్థితి. ఎలాంటి స్థితి? ఎఫెసీ పత్రికలో ఏముంది, మనం అపరాధాల చేత పాపము చేత చచ్చిన వారై ఉండగా, చచ్చినవాడు తనకు తానుగా బతికించుకోలేడు అన్నమాట. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు అంటే ఒక బంధకం. అది పాపం అన్నది ఎలాంటిది, ఒక బంధకం. ఒక జైల్లో ఉన్నవాడు వాడుగా బయటికి రాలేడు, బయట ఉన్నవాడే ఆ వ్యక్తిని బయటికి తీసుకురాగలడు అనమాట, బెయిల్ ఇప్పించగలడు. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను
పట్టుకొని ఉండను, శ్రమయు దుఃఖము నాకు కలిగిన. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను ప్రభువా నన్ను రక్షించు అని అడిగాను. సిలువ మీద దొంగ ఏమని అడిగాడు చెప్పండి? దేవా, నాకైతే ఇది న్యాయమే, నాకైతే శిక్ష న్యాయమే. నేను పేర్చుకున్న నా జీవితాంతం పాపాలు చేసి శిక్షను పేర్చుకున్నాను, నాకైతే ఇది న్యాయమే. యేసు అంటే రక్షకుడా, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. నరకం వద్దు నాకు, నీ రాజ్యం కావాలి, నన్ను జ్ఞాపకం, నన్ను రక్షించవా. ఆ మాటలో అర్థం అదే. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా, నన్ను రక్షించు. ప్రభు వెంటనే ఏమన్నాడు? నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు. ఆ మాటలు నేను రక్షించానని చెప్పి గొప్ప నిశ్చయిత ఇచ్చాడు. అదే ప్రభు ఇక్కడ ఈ వ్యక్తికి చేశాడు. ఎన్నో వచనం? 6వ వచనం, యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అన్నాడు. సో రెండవదిగా మనం నేర్చుకుంది ఏంటంటేనండి, ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలి, మనం స్తుతించాలి? ఆయన మన ఆత్మను నిత్య నరకాన్ని నుంచి, పాప శిక్ష నుంచి మనల్ని రక్షించినందుకే ఆయన మన స్తుతులు చెల్లించాలి. అయితేనండి భక్తుడు దాని వివరణ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చాడు. దేవుడు నన్ను రక్షించాడు అంటే ఆయనలో ఒక 3 లక్షణాలు ఉన్నాయి. ఆ 3 లక్షణాలు బట్టి ఆయన నన్ను రక్షించాడని చెప్పి 5వ వచనంలో దేవుని గురించి ఒక 3 లక్షణాలు మాట్లాడాడండి. చెప్పగలరా ఏంటంటో ఆ లక్షణాలు? యెహోవా దయాళుడైన, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు. సో ఏంటంటే అండి ఆ లక్షణాలు? దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు. దేవుడు మనల్ని రక్షించాలి అంటే ఈ 3 లక్షణాలు ఆయనలో ఉండాలి. ఒకటేంటి? దయాళుడు. దయాళుడు అంటే అర్థం ఏంటి చెప్పగలరా? మంచివాడు అన్నది. ఆయన మంచి చేసేవాడు. ఆయన ఎంత మంచివాడు అంటే మంచోళ్ళకి మంచి చేయడం కాదు, మనలాంటి చెడ్డోళ్ళకి కూడా ఆయన ఏం చేస్తాడు? మంచి చేసే. ఆయన దయాళుడు కాబట్టి మనల్ని రక్షించాడండి. ఎంత దుర్మార్గులు, ఆయన బాధ పెట్టిన వాళ్ళం సహితం మన ఎడల ఆయన ప్రేమను చూపించి, ఆయన దయాళత్వాన్ని చూపించి మనకు మేలు చేసి రక్షించాడు. చూడండి, యోసేపు వాళ్ళ అన్నలకి ఎంత దుర్మార్గులే, కరువు కాలంలో ఆయన ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. ఆయన ఎంత మంచోడు చూడండి, చెడ్డోళ్ళకి సహితం ఆయన తిండి పెడుతున్నాడు. మళ్ళాంటి చెడ్డోళ్ళని ఆయన దయాళత్వాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఇంకో లక్షణం ఏమన్నాడు? నీతిమంతుడు. సో దేవుడు దయాళుడు, దేవుడు ఎవరు? నీతిమంతుడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదండి, ఒక పాపాత్ముని రక్షించాలి అంటే నీతిమంతుడై ఉండాలి ఆయన. ఒక పాపి ఇంకో పాపిని రక్షించలేడు. ఒక ఖైదీ ఇంకో ఖైదీని విడిపించలేడు. బయట ఉన్నవాడే ఆ వ్యక్తిని బయటికి తీసుకురాగాడు. గోతులో ఉన్న వ్యక్తిని బయటికి లాగాలి అంటే గట్టు మీద ఉన్నవాడు లాగలడా, లేకపోతే వీడితో పాటు గోతులు ఉన్నవాడే లాగలడా? బయట ఉన్నవాడే లోపల ఉన్నవాడిని లాగలడు. పాపులైన మనల్ని రక్షించాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన నీతిమంతుడై ఉండాలి, ఆయనలో ఏ దోషం లేకుండా ఉండాలి. యేసు ప్రభు దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా గొర్రెపిల్లని వధించమని చెప్పాడు. గొర్రెపిల్ల ఎలాగై ఉండాలని అన్నాడు? నిష్కళంకం. అంటే దానిలో ఏమాత్రం మచ్చ ఉండదు, నిష్కళంకం. సో మన కోసం బలి అవే లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు నిష్కళంకుడు, నీతిమంతుడై ఉండాలి. ఆయన బలి అయితేనే మన కోసం ఆయన చేసిన బలియాగాన్ని తండ్రి అంగీకరిస్తాడనమాట. ఇది సింపుల్గా అర్థం అవడానికి ఒక వచనంలో చూపించండి అంటే 1 పేతురు 3:18 చూడండి. ఆయన నీతి ఎంత అవసరం అన్నది ఇక్కడ మనకు అర్థమవుద్ది. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుడు 1 పేతురు 3:18 అండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఒక లక్షణాన్ని మాట్లాడాడు. అనీతిమంతుల కొరకు
నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. సో ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఒక మేలు మనకు జరిగింది. 18వ వచనం స్టార్టింగ్, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. దూరస్తులైన మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి అంటే, దేవుణ్ణి మనల్ని దూరం చేసింది ఏంటి? పాపం. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. ప్రభు నీతిమంతుడై ఉండి ఆయన మరణశిక్ష తీసుకున్నాడు గనుకనే, ఆ పాప శిక్ష తీసుకున్నాడు గనుకనే పాపం కొట్టివేయబడింది. దూరస్తులైన మనము దేవునికి సమీపస్తులయ్యామన్నమాట. దేవుని దగ్గరికి తేబడ్డాం, ఆయనతో సమాధానపరచబడ్డాం. అందుకోసం ఆయన నీతి ఎంత ప్రాముఖ్యం. ఇంకోటి తెలుసా, ఆయన నీతి ఎంత ప్రాముఖ్యం అంటే, ఆయన మరణించి తిరిగి లేవాలంటే ఆయన నీతిమంతుడై ఉండాలి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ప్రభు మరణించాడు, కానీ ఆయన ఆ మరణం ఆయన్ని ఆ స్థితిలో ఉంచలేకపోయింది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడన్నమాట. సో ఆయన నీతిమంతుడు కాబట్టి మన కోసం చేసిన బలియాగం తండ్రి అంగీకరించాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేవగలిగాడు అన్నమాట. సో మనల్ని రక్షించాలి అంటే ఆయన దయాళుడై ఉండాలి, మనం రక్షించాలంటే ఆయన నీతిమంతుడై ఉండాలి. ఇంకోటి, ఆయన రక్షించాలంటే ఆయనకు ఒక మనసు ఉండాలి. ఏంటండి? వాత్సల్యత. గత వారం మనం హబక్కూకు 3వ అధ్యాయం నేర్చుకున్నప్పుడు దేవుని గురించి ఒక లక్షణం నేర్చుకున్నాం. మొదటి పాయింట్లో ఏంటి గుర్తుందా మీకు? ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపిస్తాడు. కోపాన్నేమో ఆయన కుమారుని పైన వేశాడు, మన పట్ల ఏం చూపించాడండి? వాత్సల్యత చూపించాడు. యేసుప్రభు అడిగాడు గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించిన ఆయన, ఈ ఉగ్రత నా గిన్నె నా యొద్ద నుండి తొలగించిన ఆయన అంటే తండ్రి ఒకటే అన్నాడు, ఆయన కుమారుడా, ఇదిగో మానవాళ్ళని రక్షించాలి అంటే, వాళ్ళ పైన వాత్సల్యత చూపించాలంటే నీకు వాత్సల్యత చూపించలేను, సంపూర్ణ ఉగ్రత నువ్వు తీసుకోవాలని చెప్పి ఆ ఉగ్రత పాత్ర అంతా తాగాడు. కానీ దేవుడు మనకిచ్చిన పాత్ర ఏంటో తెలుసా? రక్షణ పాత్ర. ఏంటండి అది? ఎక్కడ రాస్తుందండి అని అంటే, మీరు కొంచెం కిందకి వెళితే కీర్తన 116 కొంచెం కిందకి వెళ్ళి 13వ వచనం చూడండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఉగ్రత పాత్ర ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడు. మనకే పాత్ర ఇచ్చారు? రక్షణ పాత్ర. సో అందుకోసం రెండవదిగా మనం ప్రభుని స్తుతించాల్సిందేది, ప్రభువా నువ్వు నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు. ఆ ఉగ్రత నీ కుమారుని పైన ఇచ్చి, కుమారునికి ఇచ్చి నాకు ఇచ్చిన ఈ వాత్సల్యతను బట్టి, నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మనసారా మన స్తుతులు చెల్లి. ఇప్పటికీ 2 శ్రేష్టమైన విషయాలు ప్రభు మనకు నేర్పించాడండి. మొదటిది, ఆయన మనం మొర ఆలకించేవాడుగా మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మనల్ని రక్షించినందుకు ఆయన దయాళుడుగా, ఆయన నీతిమంతుడిగా, ఆయన వాత్సల్యత గలవాడుగా ఉండి మనల్ని రక్షించినందుకే దేవుని మనం ఎంతో మన స్తుతులు చెల్లించాలి. మూడో శ్రేష్టమైన పాఠం, ఆయన మన జీవితానికి ఎంతో విశ్రాంతినిచ్చాడు. చూడండి, అది 7-8 వచనాల్లో మనం చూస్తాం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశము. సో మూడోది ప్రభు మనకిచ్చింది ఏంటి? విశ్రాంతి. విశ్రాంతి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. నేను ఎప్పుడు చెప్పాను, రక్షించినప్పుడు ప్రారంభ విశ్రాంతిని ఇచ్చాడు, అనుదినము కూడా ఆయన విశ్రాంతిని మనకి ఇస్తాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా? మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో. యెషయా గ్రంథం 26:3లో ఉంటుంది. ఏంటి? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాళ్ళని పూర్ణ శాంతిని, పూర్ణ విశ్రాంతిని దేవుడు ఇస్తాడు. కష్టం ఉంది, శ్రమ ఉంది, కానీ కంప్లీట్గా నువ్వు దేవుని మీద ఆధారపడిపోయావు, దేవుడు నీ జీవితానికి ఏమిస్తాడు? విశ్రాంతి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి, ఆ విశ్రాంతి మనం అనుదిన జీవితంలో ఎందుకండి అనుభవించాము అని అంటే, 2 వారాల క్రితం నేను ఒక వర్తమానం చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో. శిష్యులు యేసు ప్రభు దోణిలో ప్రయాణం చేసి వెళుతున్నారు. ఆ టైంలో ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. దోణిలో ప్రభు ఉన్నాడు, కానీ వాళ్ళ మనసులో మాత్రం భయంకరమైన కలత, భయం, ప్రాణభయం. బాబోయ్ చచ్చిపోతాం, నశించిపోతాం అని చెప్పి గోలగోల అయిపోతుంది.
ప్రభు వాళ్ళ దోనిలో ఉన్నా కూడా వాళ్ళకి కలత ఉంది. ఎందుకు మీరు చెప్పగలరా? వాళ్ళకి విశ్రాంతి లేదు. ఎందుకు? ప్రభు మీద అనుకోవట్లేదు. వాళ్ళు ప్రభు మీద అనుకోవట్లే. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనం ఎవరో జాలర్లు, చాలా సీనియర్ మోస్ట్ జాలరు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, వీళ్ళందరూ ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు అనమాట. ఏం తుఫాన్ వచ్చినా సరే మేమేం చేయగలం, ఓడని కంట్రోల్ చేయగలం అని చెప్పి, పేతురు నువ్వు అవతల నుంచో, మేము అవతల నుంచి ఉంటాను, యాకోబు నువ్వు ఇక్కడి నుంచో, మీరు అది పట్టుకోండి, మీరు ఎదుగు పట్టుకోండి, అన్ని ప్రయత్నాలు చేశారు. అందుకోసం వాళ్ళ మనసులో ఏమి లేదు, శాంతి లేదు. ఈ ప్రభు పక్కన ఉన్నా సరే ఆయన శాంతిగా పడుకున్నాడు. ఆయన శాంతి మీరు రావట్లే. ఆయన మనశ్శాంతితో హ్యాపీగా పడుకున్నాడు. వీళ్ళకి శాంతి లేదు. అదే దోనిలో ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు లేదండి అంటే ప్రభువును పక్కన పెట్టారు. ఆయన మీద ఆనుకోకుండా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అంతే లేదు. ఒక్క పాయింట్కి వచ్చినప్పటికి ఇంకా చేతులెత్తేశారు వీళ్ళు. అప్పుడు ప్రభు వైపు చూసి అంటున్నారు, ప్రభువా నశించిపోతున్నాం, అయిపోయింది, మా ప్రయత్నాలన్నీ మేము చేసేసాం, ఇంకా నశించిపోతున్నాం. అప్పుడు ప్రభు లేచాడండి. తుఫాన్ ఏం చేశాడు? గద్దించేటప్పుడు మొత్తం అంతా నిమ్మళమైంది. తుఫాన్ ఆగడమే కాదు, వీళ్ళ హృదయంలో ఉన్న తుఫాను కూడా తగ్గిపోయిందనమాట. మనశ్శాంతి వచ్చింది. మన జీవితంలో ఈ చిన్న లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? మన మనసులో ఈ టైంలో మీకు ఎంతోమందికి మనసుల్లో తుఫాన్లు ఉన్నాయేమో, ఏదో టెన్షన్, ఏదో వరి, ఏదో రెస్ట్లెస్నెస్, ఏమో ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఏంటో, నా పరిస్థితి ఏంటో, రేపు ఈ సమస్య ఉంది, రేపు అది ఉంది, ఎలాగొద్దు ఏంటో అంటే టెన్షన్ ఉన్నదేమో. ఎందుకు అది ఉంది మనకి? ఎందుకు అది ఉంది? చేయాల్సింది మనం చేయలే. ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని చెప్పి ఆయన మీద మనం ఆనుకోలేదు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆనుకుంటామో మనకేమొచ్చేస్తుంది తెలుసా అండి? ఎంతో విశ్రాంతి వస్తుంది. ఎంతో ప్రభు ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూస్తాం. దేని గురించి మీరు చింతించకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకి కావాలనుకుంటాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని మనవన్నీ కూడా మన విన్నపాలు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తామో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకి మన తలంపులకి కావాలనుకుంటుంది. ఎప్పుడైతే మనం ఆనుకుంటామో అప్పుడే ఆయన ఇచ్చే విశ్రాంతిని అనుభవిస్తాం. మూడో పాఠం మనం ఏం నేర్చుకున్నాం? మన జీవితానికి నిజమైన విశ్రాంతినిచ్చే దేవుడు అండి. విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. మన మొరాలకించే దేవుడు, మన రక్షించిన దేవుడు, అంతేకాకుండా ఎంతో విశ్రాంతినిచ్చే దేవుడు. నాలుగోది చాలా విలువైన మాట. ఇది చెప్పకముందు ఇంకొక విషయం ఉందండి. దేవుడు మనకు విశ్రాంతిని ఇచ్చినప్పుడు, మూడో పాయింట్ ఏంటి? విశ్రాంతిని ఇచ్చే దేవుడు కదా. విశ్రాంతిని ఇచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో 8వ వచనంలో చాలా చక్కగా రాశాడు. అదొక్కడే చూద్దాము, తర్వాత 4వ పాయింట్కి వెళదాం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించును. మన జీవితంలో ఆందోళన ఉన్నప్పుడు ఈ 3 వెంటాడుతూ ఉంటాయి. ఏంటి? మరణం, కన్నీళ్ళు, జారిపోవటం. చెప్పండి. మరణం, కన్నీళ్ళు, జారి. నిజంగా మనుషులు ఎంతో టెన్షన్ ఉంది, వరీస్ ఉన్నాయి. ఎందుకురా బతకటం, చచ్చిపోతే మంచిదని చెప్పి మరణం మనల్ని వెంటాడుతూ ఉంటుందట. ఇంకా కన్నీళ్ళు, ఎంతో కన్నీళ్ళు, దుఃఖం ఉంటుంది. ఇంకా జారిపడ్డం అంటే ఏంటో తెలుసా? భక్తిలో నుంచి దూరము, దేవుని వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అలాంటి విశ్రాంతి ఇస్తూనే మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా కన్నులను, జారిపోకుండా నా పాదాలను కూడా నువ్వు తప్పిస్తూ ఉంటావు. ఈ రీతిగా ప్రభు మనకెంతో విశ్రాంతిని ఇస్తాడు. నాలుగో చాలా ముఖ్యమైన పాఠం ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ మనకిచ్చాడు. జీవంతో కూడిన నిరీక్షణ. అంటే నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? నిరీక్షణ అన్న పదాన్ని ఇంగ్లీష్లో హోప్ అంటాం. హోప్ ఎగ్జామ్స్ అంటారు తెలుసా మీకు? 10th ఎగ్జామ్ రాకముందు ఏ ఎగ్జామ్స్ పెడతారు? హోప్ ఎగ్జామ్స్ అంటే ఏంటండి? హోప్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్కి ముందు పెడతారు.
హోప్ ఎగ్జామ్స్లో నీకు లెక్కలు 100కు 100 వచ్చేసాయి అనుకోండి, ఒక హోప్ వచ్చింది ఆల్రెడీ నీకు. ఏంటి, రేపు ఉదయం 10th ఎగ్జామ్స్లో కూడా ఆధార కూడా వేస్తాను అంటే నీ భవిష్యత్తు ఇంకా క్షేమమే అన్నంత నిరీక్షణ మనకి వచ్చిందనమాట. హోప్ అంటే అదే. నిరీక్షణ అంటే ఏంటంటే నా భవిష్యత్తు క్షేమం. దేవుడు మనకిచ్చిన జీవంతో కూడిన నిరీక్షణ ఏంటో 9-10 వచనాలు చూడండి. 9వ వచనం, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతున్నాను. అది ఆయన నిరీక్షణ అంటే నా ఒకవేళ మరణించిన ఈ లోకంలో సజీవులున్న దేశం యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను. ఐ విల్ ఇన్ హెవెన్, పరలోకంలో ఉంటాను. ఎంత నిరీక్షణ! అదే దృక్పథంతో 15వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి ఎందుకంటే విలువ? మనకేమో మరణం అసహ్యం, బాబాయ్ ఏదన్నా ఒకే కానీ బాబు చావు రాకూడదండి అంటాం. దేవునికేమో ఆయన భక్తుల మరణం ఎంతో విలువ అంటండి. ఎందుకు ఆయనకు విలువ? విశ్వాసి మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకంకి వెళ్తాడు. ఇప్పుడు మన బిడ్డలు ఏ ఫారిన్ కంట్రీలోనో లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నారు, చదువుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారండి. అన్న మామ నేను క్షేమంగా ఉన్నాం అని చెప్పి తల్లిదండ్రులు ఫోన్ చేశాను, వాళ్ళకి సంతోషమే. కానీ వాళ్ళు ఫోన్ చేసి డాడీ నేను మీతో ఉండడానికి వస్తున్నాను డాడీ, మీ దగ్గర ఉంటాను అని చెప్పి 10 రోజుల్లో నేను వస్తున్నాను నీ దగ్గరికి అనేటప్పటికి తల్లిదండ్రులు ఎలా ఉంటారు చెప్పండి? ఇంకా సంతోషం కదండి, నా బిడ్డ నాతో ఉండడానికి వస్తున్నాడు. మనం మరణించినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం, ఆయనతో ఉంటాం, పరలోకంలో నిత్య శాంతిలో ఆయన దగ్గర ఉంటాం. అందుకోసం భక్తుడు ఇక్కడ అన్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఎంతో విలువైనది. ఇంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలండి. 5వది, చేసిన తప్పును లేదా చేసిన పాపాన్ని ఆయన ఒప్పింపజేసినందుకే మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. 5వది ఏంటంటే చేసిన పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఒప్పింపజేస్తాడు. మనుషులు సాధారణంగా అండి తప్పు ఒప్పుకోం, సమర్థించుకుంటాం. సహజంగా బై నేచర్ ఏంటంటే సమర్థించుకోవడం అంటే ఏంటి? మనం కరెక్టేనండి, మనలో ఏం లేదు, ఆడితే తప్పు ఈడితే తప్పు. మనం వెళ్ళి నిజంగా గుద్దేసినా సరే నువ్వే అటొచ్చావు, నువ్వే గుద్దేసావు, నువ్వే రాంగ్ అని చెప్పి వాదిస్తాం కూర్చొని. అంతేగాని నాదేరా తప్పు అని చెప్పి పొరపాటును కూడా మనం ఒప్పుకోం. అదే బుద్ధి మనకి దేవుని విషయంలో కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఒప్పుకునే, నేను పాపం చేశాను ఎప్పుడు ఒప్పుకోం మనం. మరి ఒప్పింపచేస్తున్న అది దేవుడు అని చెప్పి మనకి ఇక్కడ ఎలా మనకు అర్థమైంది ఏంటి అంటే 10వ వచనం చూడండి, 10-11 వచనాలు. నేను అలాగ మాట్లాడి నమ్మకం ఉంచితని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడినే, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అనుకుంటాను. ఇక్కడ దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏంటి? నాకు కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చినప్పుడు నేను తొందరపడ్డాను, తొందరపడి దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాను? మనుషుల దగ్గరికి వెళ్ళాను, మనుషులను ఆశ్రయించాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏ మనిషి కూడా నమ్మదగినవాడు కాడని నాకు అర్థమైంది అని చెప్పి తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు. ఇంకో దగ్గర కూడా దావీదు తన పాపాన్ని ఒప్పుకొని కీర్తన రాస్తాడు. ఏ కీర్తన చెప్పగలరా ఎవరన్నా? కీర్తన 51. తను పాపం వ్యభిచారం చేసినప్పుడు, తను నరహత్య చేసినప్పుడు, నాతానను ప్రవక్త ఆయన్ని గద్దించినప్పుడు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను తండ్రి అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. ఒక విశ్వాసి తన పాపాన్ని ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో. ఒప్పింపచేసేది ఎవరండి అంటే ఎవరో తెలుసా అండి? దేవుడే. ఎవరండి? దేవుడు. ఎక్కడ రాస్తుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త చూడండి, యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయును. పాపమును గురించి ఆయనే ఏం చేస్తాడట? ఒప్పింపజేస్తాడు. దేవుడు నీతిమంతుడు, పాపం చేయుడు, పాపాన్ని సహించడు. ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు చేస్తుంది పాపం, దానికి శిక్ష ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడంటండి. ఒకవేళ మన వాక్యం వింటున్నప్పుడు ఎక్కడో మనకి దేవుడు మనం చేసింది తప్పే, మన పద్ధతి సరైనది కాదు అని చెప్పి
ఒప్పింప చేస్తున్నాడు అంటే అలా ఒప్పుదల వస్తుందంటే ఆ కార్యం ఎవరు చేస్తున్నట్టు దేవుడే. ఇంకోటి తెలుసా అండి, దేవుడు ఆ కార్యం చేస్తున్నప్పుడు మన మనసులో కూడా ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మనసాక్షి మన పాపాన్ని ఏం చేస్తుందట, ఒప్పింపజేస్తుంది. మనసాక్షి గద్దిస్తుందంటండి. ఒకసారి యేసు ప్రభు ఆయన పరిచయం చేస్తున్న టైంలో ఈ లోకంలో పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా వ్యభిచారం చేస్తుంటే రాళ్ళతో కొట్టమని ఉంది, కొట్టాలా వద్దా అంటే అప్పుడు ప్రభు ఏం చేశాడు, సైలెంట్గా ఆయన కూర్చొని నేల మీద ఏదో రాస్తూ, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఈవిడ మీద రాయేయండి అంటే అక్కడ ఒక భలే మాట ఉందండి. ఏంటో తెలుసా, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారికి వరకు కూడా మనస్సాక్షి గద్దించిందంట వాళ్ళకి. ఎక్కడ రాసింది తెలుసా మాట, యోహాను 8:9 చూడండి. యోహాను 8:9, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వంట ఒకడు బయలుదేరి వెళ్ళని. చూడండి, వారు ఆ మాట విని అని వింటే పైన నెంబర్ 1 ఉన్న ఒక సంఖ్య ఉంది, కింద ఫుట్ నోట్లో ఏం రాస్తుందో చూడండి. మనసాక్షి చేత గద్దింపబడిన వారే. సో మనసాక్షి ఏం చేస్తుంది, గద్దిస్తుంది. మనసాక్షి పని ఏంటంటే గద్దిస్తుంది. ఇప్పుడు నా కారు రివర్స్ చేసుకుని జమ్మని వెళ్ళిపోతున్నాను అనుకోండి, వెనకాల ఏమైనా రాయి ఉందనుకోండి, దగ్గరకు వచ్చేస్తూ ఉంటే ఏం చేస్తుంది తెలుసా, కొయ్యి అని సౌండ్ వస్తుంది అనమాట. అంటే బాబు వెనకన ఏదో ఉంది, బ్రేక్ కొట్టు అని గద్దిస్తూ ఉంటుంది. తప్పు చేస్తున్నావు, గద్దిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఏం పెట్టాడు చెప్పండి, మనసాక్షి. అందరు నోరు ముయించవచ్చు, కానీ ఒకళ్ళు నోరు ముయించలేము మనం. ఏంటి, మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఇది దేవుడు పెట్టాడు. మనసాక్షి 2 పనులు చేస్తుంది. మనం దేవునికి లోబడకపోతా ఉంటే గద్దిస్తుంది, దేవునికి లోబడితేనంట సంతోషం ఇస్తుందట. మనసాక్షిలో మనం సంతోషిస్తాం, ఎంతో సంతోషం ఇస్తుంది. దేవునికి నేను లోబడ్డాను. అది 2 కొరింథీ 1:12 పౌలు ఆ మాట అంటాడు అనమాట, నేను దేవునికి లోబడ్డాను. మేము ఆనందిస్తున్నాం, లోపల సంతోషాన్ని ఇస్తారటండి మనసాక్షి. సరే, మొత్తం మీద ఇక్కడ 5వ పాఠం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. చేసిన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు, మనకి ఒప్పింపజేస్తాడు. సో ప్రభుని ఎలా స్తుతించాలి చెప్పండి, దేవా నాకు ఆ ఒప్పుదల ఇస్తున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు. ఏమండి, నొప్పి అన్నది ఒక ఆశీర్వాదం చెప్పనా మీకు. ఒకసారి ఆలోచించండి, నొప్పి అన్నది ఎప్పుడు మనకి అది ఆశీర్వాదం. లోపల కడుపులో ఏదో పెరిగిపోతుంది అనుకుందాం, నొప్పే లేదనుకోండి, ఏమవుద్ది చెప్పండి, ఏ నొప్పి లేదు, అది అలా పెరిగిపోయి ఏమవుతాం, చచ్చిపోతాం కూడా. లేదంటే కొంచెం పెరిగిన వెంటనే మీకు నొప్పి వచ్చింది వెంటనే ఏం చేస్తాం, పరుగు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు స్కాన్ తీసి, అయ్యి బాబాయ్ నీకు అర్జెంట్ ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాలి డౌన్ అనేటప్పటికి తీసారు బతికేసాం. నిన్నంత బతికించింది ఏది, ఆ నొప్పే రాకపోయి ఉండుంటే ఎంతో నష్టం అవును కదండి. నొప్పి ఒక బ్లెస్సింగ్ మనకి, పెయిన్ ఇస్ అ బ్లెస్సింగ్. అలాగే ఆత్మీయ జీవితంలో కూడానండి, మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అంటే ఎక్కువ నష్టం రాకముందు మనస్సాక్షి మనలో ఆ నొప్పి కలుగజేసి ఒప్పింపజేస్తుంది అనమాట. నువ్వు చేస్తున్న తప్పు, త్వరగా పశ్చాత్తాపడిపో, త్వరగా విడిచిపెట్టే, నీకే కదా, నీకోసమే కదా చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ నొప్పి వచ్చిందో వెంటనే మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ నష్టం మనకి కలగదనమాట. అలా ఒప్పింపజేస్తున్నందుకే దేవుని మనం ఏం చేయాలి, స్తుతించాలి. దేవా ఆ వాక్యం ద్వారా నన్ను గద్దించావు, నీకు స్తోత్రాలు. ఈ నొప్పి కలుగు చేసావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా కానీ అప్పుడే కానీ ఆ గద్దింపు నాకు లేకపోయి ఉంటే ఎంత నష్టపోతుంది ఆయన, జీవితం అంతా ఎంత పాడు చేసేసుకుంటుంది ఆయన. ఒప్పింపజేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆ నొప్పి కలుగు చేసావు నాయన, నీకు స్తోత్రాలు. అందుబట్టే చూడండి, ఈ విషయాలండి ఏదో అంటే పైన తేల్చేవి కాదు. మనం ఆరాధన మీకు సమయం ఇచ్చినప్పుడు మనకి ఖాళీ దొరుకుతుంది. ఆ ఖాళీ టైంలో ఏం చేయాలి చెప్పండి, పక్కన వాళ్ళతో ఊసలాడడం లేకపోతే ఫోన్తో ఆడుకోవడం, ఇది కాదు. చెప్పిన వాక్యం అంతా మనం ఏం చేయాలి, నెమరు వేసుకుంటూ. ఆవు ఏం చేస్తుంది తెలుసా, ఆవు ఏం చేస్తుంది, ముందు గడ్డి తినేస్తుంది, తర్వాత కూర్చొని ఏం చేస్తుంది ఉంటుంది, జ్యూస్లాగా అయ్యే అంతగా ఏం చేస్తుంది, నెమరు వేసి మిగుతుంది. అలాగా సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇన్ని పాయింట్లు 3 ప్రశ్నలు వేశారు, ఒక్కొక్క ప్రశ్నకి ఇన్ని పాయింట్స్ చెప్పారు. మొదటి ప్రశ్న ఏమనుకున్నావు, ఎలా సిద్ధపడాలి, ప్రేమించే మనసు ఉందా నాకు,
లేకపోతే కృతజ్ఞత మనసు ఉందా? విధేయత చూపించే మనసు ఉందా? రెండో ప్రశ్న చూసాం. మూడో ప్రశ్నలో 6 విషయాలు చెప్పారు. ఇవన్నీ మొర ఆలకించు దేవుడు, నా మొర ఎలా ఆలకించాడు. రెండోది, ఆయన నన్ను రక్షించుకున్నాడు. మూడోది, మన జీవితానికి ఎంతో విశ్రాంతిని ఇస్తున్నాడు. నాలుగోది, జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. ఐదోది, చేసిన తప్పులను ఆయన ఒప్పింపజేస్తాడు. ఎప్పుడెప్పుడు ఆయన ఒప్పింపజేస్తాడని చెప్పి ఇలా తలపోసుకుంటూ నెబర్ వేసుకుంటూ ఉంటానండి. దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆఖరిగా ఇంకొక విషయం, ఆయన మన కట్టులను విప్పాడు. మన కట్టులను విప్పాడు. అదొక్కటి చూసి ముగించుకుందాం. ఎక్కడంటే 16వ వచనం చూడండి. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడు నీ సేవకురాలు కుమారుడై ఉన్నాను. నీవు నా కట్టులు విప్పినావు. నీవు నా కట్లు విప్పావు. కట్లు విప్పడం అంటే ఏంటండి? ప్రభు మనల్ని రక్షించినప్పుడట మన కట్లు విప్పాడు. లాజరు బ్రతికాడు, బయటకు వచ్చాడు, కానీ ఆయన చుట్టూ ఏమున్నాయి? కట్లు ఉన్నాయి. వెంటనే ప్రభు ఏమన్నాడు? ఆ కట్లు విప్పండి అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా అండి చెడు అలవాట్లు అన్న కట్లు, పాపం అనే కట్లు, మూర్ఖత్వం అన్న కట్లు, లేకపోతే దేవునికి ఇష్టం లేని జీవితం లాంటి కట్లు ఉన్నాయి. ప్రభు మన కట్లు ఏం చేశాడు? ఆయన ఇప్పాడు. లెట్ us ఫ్రీ. దేవా, ఒకప్పుడు నా పరిస్థితి చాలా భయంకరం. కొన్ని మూర్ఖత్వం, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అదొక భయంకరమైన హృదయం, గర్వం, అతిశయం, ఇలాంటి కట్లు ఉండేవి. ప్రభువా, నాకు ఇచ్చిన విడుదల బట్టి నీకు స్తోత్రాలు. వీటన్నిటి బట్టి మనసారా ప్రభుని ఏం చేయాలి? మన స్తుతులు ఎంత ఇచ్చిందో మోకరించండి. యెహోవాను స్తుతించుడి అందరూ బ్రతుకు కాలమంత